అవును 6 నెలల్లో పెళ్లి పథకంలో చేరండి. మీ ప్రియమైన వారికి 6 నెలల్లో పెళ్లి చేయండి. కృష్ణ సాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక బ్రాహ్మణులకు మాత్రమే. మరిన్ని వివరాలకి కాల్ 8855592015 లేదా 9000333990. ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతే నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహ సంపత్తి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్న కుజుడు, అంటే గత వారంతో పోల్చుకుంటే గ్రహగతుల్లో పెద్ద మార్పులేమీ లేవు. మారినటువంటి శుక్రగ్రహం కూడా అటు 9లో కానీ 10లో కానీ కొంత మధ్యస్థమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్న నేపథ్యంలో గత వారం తాలూకు ఫలితాలే ఇంచుమించుగా ఈ వారం కూడా కనబడుతూ ఉన్నాయి. కుజగ్రహం ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నది. శుక్రగ్రహం ఈ రాశి వారికి మధ్యస్థమైన ఫలితం. చంద్రుడు ఈ రాశి వారికి కొంత అనుకూలమైన గ్రహంగా ఉన్నారు. వక్రించిన గురుడు ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నారు. ప్రత్యేకించి లాభస్థానం ఉంది రాహు, అంటే 3 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు మాత్రం ప్రత్యేకించి కనబడుతూ ఉన్నాయి. అంటే దాదాపుగా 40% గోచారంలో బలాన్ని కలిగి ఉన్నటువంటి రాశిగా వృషభ రాశిని ఈ వారంలో మనం చెప్పవచ్చును. ఎప్పుడైతే ఈ గ్రహ సంపత్తి ఈ రాశి వారికి కొంత అనుకూలంగా ఉంటుందో ఆర్థికపరమైనటువంటి విషయాలు కొంత సానుకూలంగా ఉంటాయి. అనగా ఈ కుజరాహువుల యొక్క స్థితిగతుల వల్ల ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులు రావు. కొంత ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెట్టవలసి వచ్చినా సకాలంలో మీకు ధనం చేతికి అందడము, లేదా మరేతరత్ర ఇన్కమ్ సోర్సెస్ ద్వారా ఆదాయ వనరుల ద్వారా కూడా లబ్ధి పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. గతంలో ఏదైనా ఇల్లు అమ్ముడవ్వాలన్నా, పొలం అమ్ముడవ్వాలి అన్నా, లేదా ఇంకో ఆస్తిపాస్తులు వాహనాలు అమ్ముడవ్వాలి అన్నా చాలా ఇబ్బంది పడేటువంటి సందర్భంలో ఇప్పుడు వాటిని తొందరగా అమ్మకాలు కొనుగోలు లాంటి అంశాలని కొంత ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. అంతేకాకుండా గతంలో వచ్చినటువంటి రేటు మీద కొద్దిగా ఎక్కువగా ధనం వచ్చేటువంటి పరిస్థితులు కూడా ఈ రాశి వారిలో ఉన్నాయి. అంటే అమ్మకాలు కొనుగోలు లాంటివి కొద్దిగా ముందుకు సాగుతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేటువంటి వారు, లేదా ఈ స్థిర చరాస్తుల అమ్మకాల కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఈ వారం మంచి సమయంగా చెప్పచ్చు. ఇక ఆరోగ్యపరమైనటువంటి విషయాలను చూస్తే దీర్ఘకాలిక సమస్యలు ఎక్కువగా పీడిస్తూ ఉంటాయి. అంటే లాంగ్ టర్మ్ ఉండేటువంటివి, వంశపారంపర్యంగా వచ్చేటువంటి అనారోగ్య సమస్యలు, జెనెటిక్గా వచ్చేటువంటి సమస్యలు కొంత ఎక్కువ పీడిస్తాయి తప్పితే మిగతావేమీ కూడా సమస్యగా ఉండవు. ఇక కుటుంబపరమైనటువంటి విషయాలు కొంత అనుకూలంగా ఉన్నాయి. ఇటు జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి ఆరోగ్యము, సంతానానికి సంబంధించిన ఆరోగ్యము, లేదా కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య పరిస్థితులు ఇవన్నీ కూడా చాలా సానుకూలంగా ఉండి కుటుంబ సభ్యులతోటి కొంత సమయాన్ని గడిపేటువంటి పరిస్థితులు ఈ రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. కొంత మానసిక ప్రశాంతత ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కుటుంబం కోసం కొంత ఎక్కువ సమయాన్ని గడపవలసి వస్తుంది. అలాగే ఉద్యోగ వ్యాపారాలు స్థిరంగా కొనసాగడానికి ఆస్కారం ఉన్నది. విద్యార్థులకి ఈ వారం కొంత సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మిశ్రమమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అదృష్టాన్ని నమ్ముకుని ముందుకు వెళ్ళకూడదు. వృషభ రాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై గురుని యొక్క బలాన్ని పెంచుకోవడానికి దక్షిణామూర్తి యొక్క ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండండి. అలాగే ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు.